నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 24 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:47 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 7:01 వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12:54 వరకు. తరువాత మృగశిర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం సాయంత్రం 5:59 నుంచి రాత్రి 7:26 వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 11:12 నుంచి రాత్రి 11:56 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:34 నుంచి సాయంత్రం 5:12 వరకు. యమగండ కాలం ఉదయం 9:03 నుంచి ఉదయం 10:40 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:11 నుంచి తెల్లవారి 4:59 వరకు. అమృత గడియలు ఉదయం 9:59 నుంచి 11:59 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:52 నుంచి 12:44 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువుల్ని నాశనం చేస్తారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల వ్యూహాత్మకమైన కార్యసిద్ధి అంటే ప్లాన్ వేసుకుని మీ యొక్క కార్యక్రమాలను సిద్ధించుకుంటారు. చంద్రుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల మాటల మీద విజయాన్ని సాధిస్తారు. అంటే మాటలతో ఏ పనైనా చాకచక్యంగా చేసుకుంటారు. కుజుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంటి సమస్యలు తీరిపోయే అవకాశం కనబడుతోంది. శని లగ్నంలో ఉండడం వల్ల కొద్దిగా శ్రమ అధికంగా ఉండబోతోంది. రాహు 3వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్ట్రాంగ్ డెసిషన్స్ స్ట్రాంగ్గా అంటే వెనకంజు వేయకుండా నిర్ణయాలు తీసుకుంటారు. కేతువు 9వ ఇంట్లో ఉండడం వల్ల గురువులతో విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. గోచార రీత్యా మీకు ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక మీరు చేసే పని చోట మంచి అనుకూలత ఉంటుంది. కుటుంబంలో మీ మాటల ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది. శత్రువుల నుంచి కాపాడుకుంటారు. శత్రువులను నాశనం చేసే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. ఆస్తి కొనుగోలు విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు మరింత ఏకాగ్రత అవసరము. మీకు చెప్పదగిన పరిహారము ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకొని నెయ్యి దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకోండి. పేదలకు వీలుంటే కందిపప్పును యథాశక్తి దానంగా ఇవ్వండి. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 5వ ఇంట ఉన్నాడు. ఉండడం వల్ల పిల్లల మీద శ్రద్ధ పెట్టవలసిన పని ఏర్పడుతుంది. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల విద్యార్థులకు మంచి సమయము. చంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. కుజుడు 3వ ఇంట ఉండడం వల్ల సాహసవంతమైన చర్యలు చేపడతారు. శని 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 2వ ఇంట ఉండడం వల్ల వాగ్దాటి కంట్రోల్ చేసుకోండి. కేతు 8వ ఇంట్లో ఉండడం వల్ల మానసిక ఉద్వేగాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఈరోజు ఆర్థికంగా వృద్ధి సాధ్యమయ్యే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ ఖర్చులు కూడా దానికి మించి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు బుద్ధి సమన్వయంతోనూ చాకచక్యంగానూ గెలుపు సాధించుకుంటారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాణాయామం కొంత సహాయపడవచ్చు. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని యథాశక్తి చదువుకునే ప్రయత్నం చేసుకోండి. శివుడికి పూజ చేయడంతో పాటు నీళ్లు పాలతో అభిషేకం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 4వ ఇంట సంచారం చేయడం వల్ల ఇంట్లో కొన్ని ఒత్తిడులు కనిపిస్తున్నాయి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల తల్లితో మాటలలో తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విభేదాలు తొంగి చూస్తున్నాయి. చంద్రుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు ప్రయాణాలు జరిగే యోగము కనబడుతోంది. కుజుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ మాటల తీరుతో రగడ ఏర్పడము,
తగాదాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. శని 11వ ఇంట ఉండడం వల్ల లాభాలు మీకు ఆలస్యంగా వచ్చే అవకాశం కనబడుతోంది. రాహు లగ్న స్థానంలో ఉండడం వల్ల మీ ఆత్మవిశ్వాసం లోపించే అవకాశం కనబడుతోంది. కేతు 7వ ఇంట్లో ఉండడం వల్ల భాగస్వామితో సమస్యలు వస్తాయి. అది కుటుంబ భాగస్వామి కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచారం ఇచ్చే ఫలితాలు: ఈరోజు ప్రయాణాల యోగం ఉంది. సంబంధాల విషయంలో సున్నితంగా వ్యవహరించండి. కుటుంబము, భాగస్వామ్యాలు చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోండి. వాగ్దాటి ద్వారా మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. సమన్వయం పాటించుకోండి. ఆధ్యాత్మికం వైపు కొంత ఆకర్షణ పెరిగే అవకాశం ఉంది. చాలా సంతోషించదగ్గ విషయము. అయితే మీకు పరిహారంగా ఓం కేం కేతవే నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తులసి మొక్క ముందు దీపం వెలిగించండి. దీంతో పాటు గురువారం రోజు మీ చేత్తో గోమాత సేవ, ఆహారము పెట్టే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు. నమస్తే.